హలో అండి, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. అందరూ కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ చెప్పండి, వాటర్ లిలీస్లో బాగా ఫ్లవరింగ్ వచ్చేవి చెప్పండి అంటున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. ఈ వాటర్ లిల్లీ పేరు కొలరాడో. లైట్ పింక్ ఇంకా పీచ్ కలర్ మిక్స్డ్గా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పక్కనే కనిపిస్తున్నది డాబెన్ అండి. హార్డీ వెరైటీస్లో అంటే వాటర్ లిల్లీస్లో హార్డీ వెరైటీస్లో బాగా ఫ్లవరింగ్ వచ్చే వాటిలో కొలరాడో ఒకటి. దీని లీఫ్ ఇలా ఉంటుంది. కొలరాడో చాలా ఎక్కువగా ఫ్లవర్స్ పూస్తుంది. హార్డీలో కానీ మీకు ఫ్లవరింగ్ బాగా వచ్చే వెరైటీ ఏదైనా కావాలి అంటే మీరు కొలరాడో సెలెక్ట్ చేసుకోవచ్చు. లైట్ పింక్ అండ్ పీచ్ మిక్స్లో ఇది చాలా చాలా బాగుంటుంది. పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి కూడా, ఈ ఫ్లవర్ దేవుడికి పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్లవరింగ్ కోసం మొక్కని బాగా ఎండ తగిలే చోట నాటండి. ఇక నెక్స్ట్ డాబెన్ అండి. రెగ్యులర్గా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ ఏదైనా కావాలి ట్రాపికల్ వెరైటీస్లో, వివి పైరస్లో అంటే నేనైతే మీకు డాబెన్ సజెస్ట్ చేస్తాను. మామూలుగా మనకి పర్పుల్ జాయ్ ఉంటుంది కదా, సో అది ప్లస్ డాబెన్ రెండు కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. సో డాబెన్ అయితే మెయింటెనెన్స్ చాలా తక్కువ. చిన్న టబ్స్లో కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఫ్లవరింగ్ చూడండి, ఇలా 2, 3, 4 ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తుంది అనమాట డాబెన్. ట్రాపికల్లో మంచి వివి పైరస్ వెరైటీ డాబెన్. ఇది బ్లూ విస్టిల్ అండి. బ్లూ విస్టిల్ కూడా రెగ్యులర్గా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంటే. దీని పేరు డైరెక్టివ్ ఎరికా. ఇది పింక్లో చాలా మంచి వెరైటీ. పింక్ని ఇష్టపడే వాళ్ళకి ఒక శుభవార్త. ఈరోజు అయితే ఎన్ని పింక్ కలర్ వాటర్ లిల్లీస్ ఉన్నాయంటే అన్ని పింక్ కలర్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ పింక్ కలర్లోనే ఉన్నాయి. సో ఈ డైరెక్టివ్ ఎరికా కూడా చాలా చాలా బాగా పూస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కొలరాటా అండి. సో ఈ కొలరాటా అనే వెరైటీ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్గా పూసే వెరైటీనే. ఈరోజు మోస్ట్లీ నేను చూపించే అన్ని ఫ్లవర్స్ కూడా రెగ్యులర్గా పూసే వెరైటీస్ అండి. అంటే రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్లవరింగ్ వచ్చే వెరైటీస్ ఈరోజు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చే ఫ్లవరింగ్ వెరైటీస్ అనమాట. ఇది కొలరాటా. ఇంకా బ్రహ్మకమలాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూడండి, ఒక చిన్న కుండీలో ఉన్న అంటే ఈ కవర్లో ఉన్న ఈ 2 ఆకులకి ఒక పువ్వు వచ్చిందండి బ్రహ్మకమలం. ఇది చాలా మంచి వెరైటీ. ఇంత చిన్న ప్లాంట్కి కూడా ఇలా అద్భుతంగా మొగ్గలు వస్తుంది. ఇవన్నీ కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా అడేనియమ్స్ త్వరలో రెడీగా పోతున్నాయండి. కొన్ని తెప్పించాము. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అడేనియం కూడా త్వరలోనే మనకి రాబోతున్నాయి. ఆ వీడియో కూడా నేను మీకు త్వరలోనే చేస్తాను. ఇవన్నీ మన కొత్త టబ్స్ అండి. మీకు వివి పైరస్ గురించి తెలుసు కదండి. ఇలా ఆకుల నుంచే ప్లాంట్స్ చేస్తాము. దాని గురించి అయితే సెపరేట్ వీడియో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ప్లాంట్స్ కొంటున్నారు, కానీ కమెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మీరు కానీ మా దగ్గర ప్లాంట్స్ తీసుకుని ఉంటే అవి బాగున్నాయా, బాగాలేదా, ఫ్లవరింగ్ వస్తుందా, రావట్లేదా, ప్లీజ్ కమెంట్ చేయండి. ఫ్లవరింగ్ రావట్లేదంటే రావట్లేదనే కమెంట్ చేయండి. ఫ్లవరింగ్ వస్తుంటే వస్తుందని కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది చెప్పారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఇంతకుముందు ప్లాంట్స్ కొనడానికి మనీ కడితే అసలు ప్లాంట్సే పంపించలేదు అని చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారు మాకు. సో మీకు ప్లాంట్స్ వచ్చాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్తే ఇంకొక 4 ప్లాంట్స్ తీసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, బాగా ఫ్లవరింగ్ వస్తుందా లేదా అనేది మాకు కూడా అర్థమవుతుంది. సో మీ రివ్యూ అయితే తప్పకుండా ఇవ్వండి. మా దగ్గర తీసుకున్న ప్లాంట్స్ బాగున్నాయా, ఎలా ఉన్నాయనే రివ్యూ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇది పింక్ కెపెన్సిస్ అండి. చూడండి ఎంత బాగుందో. చూడగానే అచ్చం ఒక మంచి పింక్ సూర్యుడిలా ఉంది కదా. ఇది మూన్ బీమ్. ఒకేసారి 3-4 ఫ్లవర్స్ మంచిగా గుత్తులుగా వస్తుందండి మూన్ బీమ్. ఇంకా వస్తూనే ఉంటుంది ఫ్లవరింగ్ అనేది. ఇది కూడా మంచి ఫ్లవరింగ్ ప్లాంట్. ఇంకా వాటర్ లిల్లీస్లో డిఫరెంట్ వెరైటీస్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది స్పెషల్ వీడియో అండి. ఇందులో అన్నీ కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్సే ఉన్నాయి. ఇది జపానికా అండి. ఇది కూడా ఒక వాటర్ ప్లాంట్. ఇదైతే డైలీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటుంది, గుత్తులుగా పూస్తుంది. ప్రస్తుతానికి రీపాటింగ్ కోసం ఈ టబ్లో వేసాము, పీకేసి, అయినా కానీ ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి. ఈ బ్యూటిఫుల్ వాటర్ లిల్లీ పేరు రత్ సమేచన్ అండి. ఈ రత్ సమేచన్ అనేది ఒక మంచి
లైట్ ఎల్లో అండ్ ఆల్సో లావెండర్ వైట్ మిక్స్లో ఉంటుంది. మొత్తం చూస్తున్నారు కదా, చుట్టూ వచ్చి లావెండర్ కలరు, మధ్యలో లైట్గా వైట్ కలర్ లాగా ఉంది అండ్ ఎల్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రెడ్ సమ్మేచన్. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన శివకమలం గార్డెన్ నర్సరీలో. మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఏం ప్లాంట్స్ కావాలో దాని డీటెయిల్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. రెగ్యులర్గా మీకు ఫ్లవర్స్ పూసే ప్లాంట్స్ ఏంటి అని అంటే మాత్రం ఈ వీడియోలో ఉన్న అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ కూడా వాటర్ లిల్లీసే అండి. ఇవన్నీ కూడా చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి, రెగ్యులర్గా పూస్తాయి. మీకు వాటర్ లిల్లీస్ ఎలా పెంచుకోవాలనే డౌట్స్ ఉంటే వాటర్ లిల్లీస్ కంప్లీట్ కేర్ అనే వీడియోస్ మనకు ఉన్నాయండి. ఇంతకుముందు చేసిన వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మీకు బాగా పువ్వులు వస్తాయనే వీడియోస్ కూడా ఉన్నాయి. నేను మీకు ఆ లింక్స్ అన్నీ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. చూసి మీరు మీ ప్లాంట్స్ అనేది కేర్ తీసుకోండి. ఈ వాటర్ లిల్లీ పేరు డాబెన్. ఇది కీలార్గో కూడా చాలా ఫ్లవర్స్ పూస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక్కటే దాంట్లో 3 పూసింది. ఇది ఇంకొక రకం పింక్ వాటర్ లిల్లీ అండి. ఇది గెలాక్సీ కూడా చాలా బాగా వస్తుందండి ఫ్లవరింగ్. అదండి ఇవాళ మన వీడియో. మీకు కానీ ఈ ప్లాంట్స్ కావాలంటే మీకు ఈ కింద కనిపించే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ ఉంటుంది కదా, దానికి వాట్సాప్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివకమలం గార్డెన్ నర్సరీ. Like, share and subscribe to Shivakamalam Garden Nursery.